సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. అల్లరి గంటల ముచ్చట్టు చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్టు దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని. ముత్యాల ముగ్గుల్లో ముద్ద వంటి గొబ్బిళ్ళో ఆడమగా ఆడే పాడే పాటలు. సో ఇప్పుడు లెట్స్ డు పండుగలో మరో సరికొత్త గేమ్, చాక్లెట్ గేమ్. ఓకే తింటామా? ఏందంత ఈజీగా ఉండదమ్మా, చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు మీ టీము నుంచి ఒకళ్ళు, మీ టీం నుంచి ఒకళ్ళు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు మీ టీం నుంచి? మావాడు చెయ్యి లేసిందంటే అంతే. ఎవరు? రాజా. రవికిరణ్ ప్లీజ్. రవికిరణ్. ఓకే రవికిరణ్. ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు అంటాడు. రవికిరణ్ ఓడించాలంటే మా దగ్గర నుంచి శ్వేత రావాల్సిందే. శ్వేత కామ్ ప్లీజ్. ఓకే శ్వేత అండ్ రవికిరణ్ వీళ్ళిద్దరూ ఆడుతున్నారు. సో టీమ్ లీడర్స్ అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను పక్క పంపిస్తాను. మీరు సార్ పక్కని చెప్తా, మీరు కూడా. అయితే వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళారు కదా, ఇప్పుడు నేను చాక్లెట్స్ అన్ని మొత్తం స్టేజ్ అంతా చల్లేస్తాను. మీరు మీ కోత ద్వారా మాత్రమే వాళ్ళని గైడ్ చేయాలి. ఓకే 1 minute. వెరీ సింపుల్ గేమ్. కనబడుతున్నాయి కదా సార్. అక్కడ ఓకే ఇప్పుడు మీ కోత ఏంటమ్మా? సరిపోతే మీ కోత ఏంటి? అది ఎంత అందంగా ఇది మాత్రం పిల్లల అల్పలా ఉంది ఏంటి? రైట్. ఇప్పుడు మీ టీమ్ లీడర్స్ ఎవరైతే మీ టీం నుంచి ఎవరు వచ్చారో ఆ టీం నుంచి ఎవరు వచ్చారో వాళ్ళిద్దరూ వచ్చి గైడ్ చేస్తూ ఉంటే చాక్లెట్స్ తీస్తారు. ఎవరు ఎక్కువ చాక్లెట్లు తీసుకొస్తే వాళ్ళ విన్నర్. 1 minute టైం. బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరు రండి, శ్వేత అండ్ రవికిరణ్. అక్కడే ఉండండి. మీ కోతల ప్రకారం మీరు ఫాలో అయ్యి జాగ్రత్తగా చాక్లెట్ అని ఏరుకొచ్చేయాలి. ఓకే రైట్ స్టార్ట్.
రవికిరణ్ శ్వేత ఇద్దరే వస్తున్నారు. ఎందుకు ఫస్ట్ తల్లి? రవికిరణ్. 1 2 3 4 5 6 7 15. ఓకే ఓకే కౌంటింగ్ నో. అగో ఇది పడ్డది 16. 16 17 26. ఓకే ఓకే 26. Okay. 26 27 and 28 28. 29. అక్కడ జోబులో వేయలేదు 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 31 32 అక్కడ ఏం చూస్తున్నారు? 33 34 35 36 37 అయిపోయినాయా? 37, 38, 39. 39 40 41 42 60. సూపర్ సూపర్ కేక నువ్వు 62. సూపర్ 62 ఇంకా ఉన్నాయి అది చాక్లెట్ ఫ్యాక్టరీ ఓకే చాలా చీటింగ్ అది చాక్లెట్ ఫ్యాక్టరీ పాకెట్ లో వేస్తారు అక్కడ ఉన్న chocolate. 60 అలాంటి బుద్ధి లేదు. వేల. ఇందాక మీరు అందరూ 62. cut చేస్తున్నారు. భయ్యా, రండి. అయితే చేయించండి. ఆహా, మీరు వేసిన చాక్లెట్స్ ఏంటి, అక్కడ వచ్చిన చాక్లెట్స్ ఏంటి? హలో. వేరే చాక్లెట్స్ ఏమైనా పాకెట్ లో లేదు, అది నింపి లేదు 63. ఒకటోసారి 63. 63. Boy 63. 63 ఇగో తీసుకోండి బాబు చాక్లెట్ లెక్కడదాం అక్కడ ఒక నిమిషం కింద వేసేద్దాం. ఒక నిమిషం ఆగు, అలా రేకు 1 అది 3 4 5 6 7 8 9 10 11 31 32. 32 అయినా కిచెన్ మీరు చేసింది మేము చేయు. 33 నువ్వు నిజాయితీ అమ్మా, 34 genuine 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52. మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నది ఏంటి? ఇది ఎప్పుడన్నా కాల్ సెంటర్ కాల్ చేసావా? ఇప్పుడు అవసరమా? చేయమంటారా? ఒక అరగంట టైం తినేస్తారు ఇప్పుడు వాళ్ళు. అంటే చేస్తే ఎలా ఉంటుంది? ఇది కావాలంటే ఒకటి నొక్కండి, ఇది కావాలంటే రెండు నొక్కండి, అన్ని నొక్కుతూ ఉంటాం, ఫైనల్ గా కనెక్ట్ అవ్వరు కదా. అది సంగతి. అలాంటప్పుడు ఏం వస్తుంది దీప్తి? నిజం చెప్పనా, ఆ, వాళ్ళ పీక నొక్కాలనిపిస్తుంది కదా. నాకు కూడా చాలా సార్లు అనిపించింది. కారులో వెళ్తుంటే కరెక్ట్ గా ఫోన్ వస్తుంది, ఎత్తగానే ఓ అందమైన వాయిస్. ఎక్కడ దేని గుర్తేస్తాం కూడా తెలియని పరిస్థితి. నిజమే. ఇప్పుడు అలాగే పీక నొక్కించుకునే వాళ్ళు వస్తున్నారు కాల్ సెంటర్ స్కిట్ తో. సూపర్, లెట్స్ వెల్కమ్ దెమ్. కోటి కోసం కోటి విద్యలు అన్నారు. సో నేను ఎన్నో జాబ్ల కోసం వెతికానండి, ఎక్కడ జాబ్ దొరకలేదు. కానీ నాకు తెలిసిన ఒక కాల్ సెంటర్ లో ఒక లేడీ కోసం ఒక జాబ్ ఉందని చెప్పారు. నేను లేడీని కాదు, ఇప్పటిదప్పుడే ముంబై వెళ్ళలేను, కాకపోతే నాకు మిమిక్రీ వచ్చు. అందుకని ఆ మిమిక్రీని బేస్ చేసుకొని ఆ జాబ్ మా ఫ్రెండ్ కాబట్టి నాకు ఇచ్చాడండి. ఫస్ట్ టైం కాల్ సెంటర్ లో జాబ్ చేసిన, నన్ను బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మొదటి కాల్ ఏదొస్తుందో మంచి కాల్ వస్తుంది. ఫస్ట్ కాల్. హలో వెంకటేశ్వరా చూడండి, వెంకటేశ్వర్లు ఇప్పుడు జాబ్ మానేశాడు. నేను కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యాను. మీకు ఏ విధంగా సహాయపడగలను? సుభాష్ నాయుడు వెంకటేశ్వర భార్య వాడిని నాకు తెలుసులే. నువ్వు ఎక్స్ట్రా చేయబోకు. నువ్వు ఈ బర్రె తప్పిపోయింది అట్ట ఏమన్నా వచ్చింది మన ఇంటికి? సారీ సార్, ఇక్కడ మాకు బర్రె తప్పిపోవడం లాంటివి ఏం తెలియదండి. మీకు ఏదైనా మొబైల్ గురించి సర్వీసులు కావాలంటే మేము అందిస్తామండి. అమ్మా, లాటరీలో 10 లక్షలు వచ్చిన తర్వాత మొత్తం స్లాంగ్ ఏం మార్చేసినావు నువ్వు సుభాష్నే. మన బర్రె ఉంది కదా, మన నల్లదే పాలు ఇస్తున్నది 2 లీటర్లు, అది ఏమన్నా వచ్చింది చూడు. మన బర్రె. సారీ అండి, మీరు కస్టమర్ కేర్ కాల్ చేశారండి. ఒకసారి చెక్ చేసుకోండి, మీ నెంబర్ చెక్ చేసుకోండి. అమ్మా, మా దగ్గర చెక్కు బుక్కులు ఎన్ని ఉంటే నీకు చేయలే కానీ ఫోనా కొంచెం తగ్గించి సుభాష్ని ఒక వెంకటేశ్వర పిలువు మేమే. సారీ సార్, ఇది నిజంగానే మీరు అనుకున్నట్టు వెంకటేశ్వర నెంబర్ కాదు సార్, కాల్ సెంటర్ సార్. ఒకసారి చూసుకోండి సార్. ఏంది నేను నోరు అట్ట బారేసుకుంటున్నావు నువ్వా? ఎందుకు అంత నువ్వు అంత సిగ్గు లేకుండా ఎందుకు నీకు ఆ చేష్టాలు?
ముందు వెంకటేశ్వర తెలుసో లేదు ఈ విషయం ముందు వెంకటేశ్వర చెప్పాలా నేను మళ్ళీ మాట్లాడతాను ఉండివా? ఇప్పుడైనా కాల్ మంచిది వచ్చేలా దీవించండి. అందరికి నమస్కారం అండి. సో నాకు పెళ్ళయింది 45 ఏళ్ళ తర్వాత 48 ఏజ్ తర్వాత పెళ్ళయింది. ఎందుకంటే నాకు చిన్న చెల్లె, పెద్ద చెల్లె, ఇంకో చెల్లె, 5 మంది చెల్లెలు పెళ్లి చేసుకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. ఈ రోజు రాత్రికి శోభనం. ఈ మా పొలవాడు ఎక్కడ పోయాడో తెలీదు. ఆ పంతులేమో 8:30 కరెక్ట్ పోకపోతే ఇంక జీవితంలో శోభనం జరగదని చెప్పిండు. ఇప్పుడు పొలవాడు ఎక్కడ పొలడా ఒరేయ్ ఏం చేస్తున్నావురా? ఏంటి సార్ అలాగే ఏమైంది? ఏం చేస్తున్నావు? ఏం లేదు సార్, బయట మొక్కలు నీళ్ళు పోస్తున్నా. మొక్క నీళ్ళు పోస్తున్నావా? అరే అర్జెంట్ గా కార్ తెలుసు కదా, నా శోభనం కదా, తొందరగా మనం వెళ్ళాలి. 8:30 లోపు వెళ్ళకపోతే జీవితంలో శోభనం జరగదని చెప్పాడ్రా. మీరేం కంగారు పడకండి, నా పర్ఫార్మెన్స్ చూసి మేడం భలే మెచ్చుకుంటది. నీ పర్ఫార్మెన్స్ ఏంట్రా? సారీ అదే కార్ డ్రైవింగ్ సార్. అదే ఓకేనా? కార్ రెడీ. ఏమైంది సార్? ఏమైందిరా? అరే కార్ ఈ టైంలో కారు పంచడం మీద పడకండి సార్, అటు ముందు మాట్లాడండి సార్. ఈ టైంలో కారు పంచడం ఏంట్రా? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేస్తారు సార్? మీ మామగారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. మా బామ్మర్ది గారికి ఫోన్ చేస్తా, కార్ తీసుకొస్తాడు, వెళ్ళిపోదాం. అంతే. మీ ఖాతాలో డబ్బు తక్కువన్నందున మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు. ధన్యవాదములు. ఏంట్రా పొద్దున కదరా 1000 రూపాయలు ఇచ్చింది, డబ్బులు 1000 రూపాయలు ఇచ్చే కదరా. అరే ఏం చేయండి సార్, నేను మరి ఎక్కడ పోయినారా? ఓవర్లాప్ చేయకండి సార్. ఏం చేయండి, పొద్దున ఏం చేయండి, కాల్ కస్టమర్ కేర్ కాల్ చేయండి. కస్టమర్ కేర్ ఫోన్ చేస్తా. ఆ, హలో, కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఓహో మళ్ళీ నొక్కండి. హలో, మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఓకే. హలో, మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఎన్నిసార్లు తిరగాలి? తిరగమంటే బొంగరంలా మిమ్మల్ని తిరగమని కాదు, ఆ. కాసేపు ఆగి ఫోన్ చేయమంటది. ఇప్పుడు చేయండి. హలో, కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు 1 నొక్కండి, మాట్లాడేందుకు 2 నొక్కండి, తెలుగులో మాట్లాడేందుకు అది చెప్పేదా 3 వినండి సార్. నొక్కండి. ఆగండి, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు నొక్కండి. ఏ ఆప్షన్ ఎంచుకోలేదు, మరల ప్రయత్నించండి. ఇప్పుడు నొక్కండి ఒకసారి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడేందుకు 1 నొక్కండి, వీడికి రాదు, ఇంగ్లీష్ రాదు. హిందీలో మాట్లాడేందుకు 2 నొక్కండి, అస్సలు రాదు. తెలుగులో మాట్లాడేందుకు 3 నొక్కండి. నొక్కు నొక్కు. తెలుగు ఒకటి, తెలుగు. మీరు తెలుగు భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. ఓకే. మీరు తెలంగాణ నుంచి కాల్ చేసినట్లయితే 1 నొక్కండి, ఆంధ్ర నుంచి కాల్ చేసినట్లయితే 2 నొక్కండి, మీరు రాయలసీమ నుంచి కాల్ చేసినట్లయితే 3 నొక్కండి. తెలంగాణలో ఉన్నాం సార్, తెలంగాణ నొక్కండి. ఏందో తెలంగాణ, ఈ తెలంగాణ ఒకటి, తెలంగాణ. మీరు తెలంగాణని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు వరంగల్ నుంచి కాల్ చేసినట్లయితే 1 నొక్కండి, మీరు ఆదిలాబాద్ నుంచి కాల్ చేసినట్లయితే 2 నొక్కండి, మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేసినట్లయితే 3 నొక్కండి. ఎర్రి పప్ప నన్ను చూస్తావా? హైదరాబాద్ నొక్కు. హైదరాబాద్ ఒకటి. ఏది కాల్సిన టైం అయిపోతున్నారా? మీరు హైదరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. Thank you. మీరు చేసినట్లయితే 1 నొక్కండి, పంజాగుట్ట నుంచి కాల్ చేసినట్లయితే 2 నొక్కండి, మీరు బంజారా హిల్స్ TV9 నుంచి కాల్ చేసినట్లయితే 3 నొక్కండి. బంజారా హిల్స్ నొక్కండి. పంజారా TV9. హలో, మీరు హలో. TV9 ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి, కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి, సెంటిమెంట్ గా మాట్లాడేందుకు 3 నొక్కండి. సార్ పెళ్ళంటే సీరియస్ నొక్కండి. నా మ్యాటర్ సీరియస్ ఒకటి. మీరు సీరియస్ ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి. శోభనం టైం అవుతుంది. అరే ఓ ఎవరు హౌలో ఎవడ్రా ఫోన్ చేసింది? సార్ నమస్కారం సార్. అరే ఓ హౌలో ఎవడ్రా? సార్ ఈ రోజు నా శోభనం సార్. అయితే నన్ను హెల్ప్ చేయమంటావా? సార్, అది కాదు సార్. అరే ఫోన్ ఏం చేసినవరా గూట్లే బట్టే బాస్. సార్ అది పొద్దున రీఛార్జ్ చేసుకున్నాను సార్, డబ్బులు అన్నీ అయిపోయినాయి సార్. అయితే ఆ డబ్బులు రాలేదు సార్ అకౌంట్ లో. అరే ఓ బట్టే బాస్ గా నువ్వు సీరియస్ గా వచ్చినావు, నేను సీరియస్ గానే మాట్లాడితే నువ్వు సక్కంగా. నీ తొక్కలో 1000 రూపాయల కోసం ఏసీ కింద పండుకున్న నన్ను లేపి 1000 రూపాయలు ఎక్కడ అడుగుతారా? చంపేస్తే నా కొడుకు ఫోన్ పెట్టే. అమ్మాయి మళ్ళీ కాల్ చేస్తా. మళ్ళీ నొక్కండి. హలో, మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి, వద్దు. కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి, సెంటిమెంట్ తో మాట్లాడేందుకు 3 నొక్కండి. సెంటిమెంట్ నొక్కండి. సెంటిమెంట్ 3. మీరు సెంటిమెంట్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి.
సార్ సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు? ఇది సెంటిమెంట్ అంటే ఇలా ఏడుస్తారా? సార్ ఎందుకు ఫోన్ చేశావు? ఈ రోజు నా శోభనం సార్. అయ్యో 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 నీ జీవితం ఈ రోజుతో అయితే నన్నేం చేయమంటావురా? 1000 రూపాయలు వేయించాను సార్. 1000 రూపాయలు డబ్బులు పోయినాయి సార్. ఎక్కడా? అది ఫోన్ లో రీఛార్జ్ చేశాను సార్ 1000 రూపాయలు. అరే నాన్న ఒక్క నిమిషం వినరా. నాకు ఈ సెల్ కంపెనీ వాడు జీతం ఎక్క 10 నెలలు అయింది. బాబు నీ 1000 రూపాయలు ఎవడో దేవుడేరు కానీ నా అకౌంట్ నెంబర్ పంపిస్తా. ఒక్క 500 వేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. 500 వేసే మెసేజ్ చేస్తా ఉంటున్నా. సార్ ఏం చేయాలి సార్ ఇప్పుడు? రే మళ్ళీ యాషోక ఎర్రి పప్ప యాష్ నొక్కినందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి. వద్దు. సెంటిమెంట్ తో మాట్లాడేందుకు 2 నొక్కండి. వద్దు. కామెడీగా మాట్లాడేందుకు 3 కామెడీ నొక్కండి. నొక్కండి సార్. కామెడీ కామెడీ రిలాక్స్. 3 కామెడీ. మీరు కామెడీ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నాడు, వేచిండండి. ఒరే ఆంజనేయులు సార్ ఎందుకు ఫోన్ చేసావురా? సార్ నా పేరు నీకెలా తెలుసా? ఇక్కడ డిస్ప్లేలో పడ్డది ఎర్రిని. డిస్ప్లే వస్తుందా? ఈ రోజు నా శోభనం సార్. మంచి అయిపోయింది పో. సార్ అది కాదు సార్, డబ్బులు పోయినాయి సార్. కామెడీ. ఇప్పుడు నన్నేం చేయటం? అది కాదు సార్, 1000 రూపాయలు డబ్బులు పోయినాయి సార్. మళ్ళీ ఒక పని చేయరా, ఆ షాప్కి వెళ్ళు, 1000 రూపాయలు. భలే కామెడీ చేశాడు సార్. భలే. హలో ఎప్పుడు నిజంగానా? అరే నేను చెప్తాగు. జోకా నాకు చెప్పరా? మీరు తట్టుకోలేరు సార్. చెప్పరా, నేను కూడా నవ్వుతా. అరే ఒకసారి చెప్పరా. అరే ఏం లేదు సార్, మీ టైంకి రాలేదని మీ ఆవిడ పంతులతో చెప్పండి సార్. మా ఆవిడ లేచిపోయిందా? అరే పంతులు గారి నెంబర్ చెప్పరా. పంతులు గారి నెంబర్ చెప్పు. పంతులు గారి నెంబర్ చెప్పరా. నా దాంట్లో చేయండి. ఇందాక రీఛార్జ్ డబ్బులు ఏమన్నా? మీరు వేయించారు వేయించమని నా దాంట్లో ఎంచుకున్నాను. నీ దాంట్లో వేసుకున్నావా? మరి చెప్పలేక సార్. పంతులు ఫోన్ చేయండి. హలో పంతులు కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీ దినానికైతే 1 నొక్కండి. మీ తద్దినానికైతే 2 నొక్కండి. అదే మీ పిండ కొడుకైతే 3 నొక్కండి. మీ ఆవిడ పంతులతో లేచిపోతే రెడ్ బటన్ నొక్కండి. పప్ప పంతులు గారు నీతో రెడ్ మటన్ నొక్కించి మీ ఆవిడ ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నా కనుక్కోండి. వెళ్ళండి పరిగెత్తండి. నేనైతే స్కిట్ ని థరోగా ఎంజాయ్ చేశాను. నిజంగా ఇందాక నువ్వేమన్నావు, పీకి నొక్కి చంపేయాలనిపించింది అన్నావు కదా. నాకు డైరెక్ట్ గా పొడి చంపేయాలనిపించింది. అలా ఉంటుంది. ఎందుకంటే ఆ కాల్ సెంటర్స్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు 1 నుంచి 9 దాకా. మనం కొడతానే ఉంటాం, ఏ నంబర్ అన్ని కనెక్ట్ అవుతాయి కానీ అసలు మంచి కనెక్ట్ అవుతుంది. అది విషయం. వండర్ఫుల్ సూపర్ స్కిట్, అద్భుతంగా చేశారు వెంకీ అండ్ టీ. నేను నిజంగా పండగ కూరెళ్ళిపోయేది చాలా మిస్ అయిపోయింది తెలుసా. మరి టీవీ9 లెట్స్ డూ పండగ అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తే స్టేజ్ మొత్తం అల్లకల్లోలం చేస్తారు. పండగంతా మన స్టేజ్ మీద ఉంది. అది సంగతి. అసలు మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నా నాకు తెలుసు. హాయిగా గాలిపటాలు ఎగరేద్దాం అనుకున్నారు. కోడి పందాలు కూడా వెళ్దాం అనుకున్నారు. ఆహా, పందాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకు ఏంటంటే ఒక విషయం తెలుసా, మామూలుగా ఊళ్ళల్లో కోడి పందాలు పెట్టకూడదని రూల్స్ అయి పెట్టారు. మా ఊరోళ్ళు అంతరిక్షంలో కూడా కోడి పందాలు ఆడతారు తెలుసు. రైట్, మరి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అవుద్ది. సో ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఈస్ బై రవి కిరణ్ అండ్ ప్రియాంక. లెట్స్ వెల్కమ్ రవి కిరణ్ అండ్ ప్రియాంక. डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे, डोली 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 रे. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి, ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి, మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. సంక్రాంతి
పాటలు విందామా డోలి 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 రే డోలి 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 రే మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు డోలి 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 రే డోలి 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 రే TV9 లెట్స్ డూ పండుగలో మరో ఎక్సైటింగ్ ఐటమ్ మీకోసం రెడీగా ఉంది. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. ఎంజాయ్. పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొప్పి ఎల్లో చలి మంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలో తెచ్చిందే తుమ్మెదా హై దీప్తి, సాధారణంగా బిల్డప్ ఇచ్చేవాళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఎంత ఇచ్చేవాడిని చూస్తాం, ఎంత ఇచ్చేవాడిని ఎప్పుడైనా చూసా? వెతుకుతున్నాను, కనబడతాను. వాడు కనబడ్డా ఇప్పుడు వస్తాడు. అవునా? ఎవరు? ఇంకెవడా క్రాక్ గడే. పిలవండి. బాబు క్రాకు, సారీ కిరాకు.
దగ్గరికి వచ్చి దండేసి ఎవరో తీసుకురా రాలే. మామూలుగా ఏదైనా పెళ్లిళ్ళు జరిగేటప్పుడు ఫంక్షన్స్ జరిగేటప్పుడు ఉన్నది లేనట్టు ఊహించి చెప్పేదాన్ని బిల్డప్ అంటారు. అలా బిల్డప్ చేస్తూ ఒక మామ దొరికిపోతే ఎలా ఉంటది, ఆ పనోడు చేసే కన్ఫ్యూజన్ ఎలా ఉంటుందో ఇదే స్కిట్ లెట్స్ డూ పండుగ ఇన్ టీవీనే. వా, అసలు బిల్డప్ గురించి చెప్పాలంటే ఊరు డిస్ట్రిక్ట్ మొత్తం నా గురించి చెప్తుంది. అసలు ఈ లుంగి ఎంత తెలుసా, మినిమం 1 lakh. అసలు నేను షేవింగ్ చేసుకుంటే పార్లర్కి వెళ్తే ఎంత ఉంటుంది తెలుసా, 3 lakhs అవుతాయి సింపుల్ గా. సో అవన్నీ పక్కన పెడితే ఈ రోజు సంక్రాంతి పండుగ రోజు నా ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి. ఈ పొన్నోడు ఎక్కడ చచ్చాడేమో తెలీదు. అరే పొన్నడా, ఒరే పొన్నడా, పేరు పెట్టి పిలిస్తే వస్తా. అబ్బో, ఆడు కూడా బిల్డప్ ఎక్కువ, ఎందుకంటే నాకే బిల్డప్ కాబట్టి వాడు కూడా బిల్డప్ ఎక్కువ. ఒరే సత్తి, ఏమైందా ఏమైందా, ఎక్కడ చచ్చావురా? లోపల అమ్మగారితో న్యూస్ తొలుపుతున్నానయ్యా. నువ్వు రాస్వామి ఇట్ట అమ్మగారితో దానికి ఏం మనిషి నువ్వా, ఎందుకు ఎందుకు తరస్తున్నావా? అరే ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా, నాన్ వెజ్ ఏమైనా చేయనారు ఇంట్లో? నాన్ వెజ్ కదా, ఈరోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు నాకు మీరు అది బాబా ఇది శాలరీ పెంచుతా అన్నారు. అది కాదు, ఇంకోటి మన ఇంట్లో స్పెషల్ ఉంది. ఏముంటది? అరే మన అమ్మాయి గారికి పెళ్లి చూపులు రా. మన అమ్మాయి గారి పెళ్లి చూపులా? చెప్పు తెగుద్ది. నా అమ్మాయికి పెళ్లి చూపులు. నాయన నీ కష్టాజితమే స్వామి. మీ అమ్మాయే అదే చూడు, మీ అమ్మాయే ఊళ్ళో కూడా అదే అనుకుంటున్నారు. అదే అనుకుంటున్నారు. అరే ఆ. అల్లుడు వచ్చినప్పుడు నా గురించి కొంచెం బిల్డప్ ఇవ్వట. నీ గురించి బిల్డప్ ఇవ్వాలి నా గురించి. బిల్డప్ అని ఇది ఎందుకు, ఇది అంటే బిల్డప్ రా, లేపాలి నన్ను. నిన్ను లేపాలా? ఆ. 150 కేజీలు ఉండవు తాగి 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 నిన్ను ఏడ లేపేదిరా నేనా? నా వల్ల చెప్పి నేను అంటారా ఇదే? రే ఆ, అది కాదురా, ఆ. అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు నా గురించి కొంచెం బిల్డప్ ఇచ్చి కొంచెం లేపురా. మా అయ్యగారు అట్లా, మా అయ్యగారు తోపు తురుము కానని లేపాలి. ఓకేనా? లేపుతావు కదా? ఇంకేం చేస్తావు? నువ్వు ఇచ్చే 116 రూపాయలకి లేపాలా జీతం? అంతేరా. సరే ఇప్పుడు ఏందైతే నాకు ఒకసారి బిల్డప్ ఏందని చెప్పు నాకు. అల్లుగారు వచ్చినప్పుడు కూటింగ్ తీసుకురా అంటే నువ్వేం చేయాలంటే, అయ్యగారు కిచెన్ లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా, ఆ. హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటారా, ఆ. పైన పెంట్ హౌస్ లో పెట్టారు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అక్కడి నుంచి తీసుకురమ్మంటారా, ఆ. రీసెంట్ గా పెట్టారే బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ అక్కడి నుంచి కూటింగ్ తీసుకురమ్మంటారా అని బిల్డప్ ఇవ్వాలి. కొట్టానంటే మూతి పుళ్ళు రాలిపోతాయి. ఎందుకు? ఇక్కడ తాగడానికి కొండ గది లేదు ఇక్కడ. అవసరం నీకు ఈ బిల్డప్? ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. వచ్చి అల్లుడు తెలుస్తుందా, దాన్ని బిల్డప్ అంటారు. ఒకవేళ కూల్ డ్రింక్ క్యాన్సల్, కొబ్బరి బొండం తీసుకురా అంటే అప్పుడు ఏం చేస్తావు? మేము క్యాన్సల్ కూడా ఉంది ఆప్షన్స్ లా. ఈ పేడ రేకు కొబ్బరి బొండం తీసుకురా అంటే అప్పుడు ఏం చేస్తావు? ఏమంటే ఒకటి రామయ్యలో కొట్లోకి పోయి 2 మా గురువు గారు కొబ్బరికి వెళ్తామని అప్పు పెట్టి తీసుకొని వస్తా. ఇంక చెప్పురా, ఇందాక చెప్పిన బిల్డప్ ఇయ్యాలి, మళ్ళీ అప్పట్టం ఎదురా, అప్పుడు బిల్డప్ ఇయ్యాలి. అప్పుడు ఏమన్నట్టు నువ్వు, అయ్యగారు ఇంటి ముందున్న 25 ఎకరాల నుంచి కొబ్బరి బొండం తీసుకురమ్మంటారా, ఇంటి వెనకాలన్న 40 ఎకరాల నుంచి కొబ్బరి బొండం తీసుకురమ్మంటారా, చెరువు గుట్ట కింద 60 ఎకరాల నుంచి కొబ్బరి బొండం తీసుకురా అని బిల్డప్ ఇయ్యాలి. కొట్టానంటే ఈ చెయ్యి ఇటు తిరిగిపోతుంది. చచ్చిపోతే బూడ్చి పెట్టడానికి 7 అడుగుల స్థలం కూడా లేదు నీకు. అవసరం నీకదే. ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలుసు. వచ్చి అల్లుడు తెలుస్తుందా, దాన్ని బిల్డప్ అంటారు. మరి అరే ఏదో స్మెల్ వస్తా అన్నట్టుంది, అల్లుడు వస్తా అంటాడేమో. ఏ స్మెల్ వచ్చినా మీ ఎల్లుడి తెయ్యి ఉంటది. అది అట్లా డోర్ దొరికినాడు నీకు. మావయ్య ఆయుష్మాన్ భవన్ అన్న. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ నాన్న. ఎవడురా మామ? ఎవడు మామ? మామయ్య వాడు కాదు, నేను మామయ్య. మరి ఆడు వాడు మా పనుడు. ఆడే బాగున్నాడు. ఫస్ట్ ఏం చెప్పారా నువ్వు జీవితంలో? థ్యాంక్ యూ. అల్లుడు ఎలా వచ్చావు? బస్ లో వచ్చావా? బస్ లో రాసిన కర్మ నాకేంటి, ఎయిర్ బస్ లో వచ్చా. వీడు నీకన్నా ఎట్లా కారినట్టున్నాడు. వీడు మొహం చూస్తే వెనక సైకిల్ ఏమిలే ఓడిపోను నువ్వు మనిషివా. ఏదో ఒకటి అడుగయ్యా. రే అల్లుడు గారు చూసారా నిగలిగిలి ఆడుతున్నారు. అల్లుడు గారు అన్నని పడి వచ్చారు, కూల్ డ్రింక్ తీసుకుంటారా? కూల్ డ్రింక్. ఓకే కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ అంట పంచత. అవునా? ఇప్పుడు కూల్ డ్రింక్ అడిగినారు అల్లుడు, కూల్ డ్రింక్ అడిగినావు నువ్వు. ఇప్పుడు బాత్రూమ్ లో ఉండే ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటావా, పైన పెంట్ హౌస్ లో ఉండే ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటావా, ఎదురుగా కొండల పక్కన ఉండేటువంటి ఫ్రిడ్జ్ నుంచి తీసుకురమ్మంటావా, రీసెంట్ గా కొన్నారు 15 డోర్లు ఉంటాయి, ఇట్లా తీస్తాం దాంట్లో తీసుకురమ్మంటారా? రే అల్లుడు గారికి అన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయని తెలవాలట్రా. నీ ఫ్రిడ్జ్? అవును అల్లుడు. అల్లుడు ఈ మధ్యన కూల్ డ్రింక్ లో పురుగుల మంది కలుపుతున్నాడు, ఏం బాగుంటలేవు. కొబ్బరి బొండం తాగుతావా? కొబ్బరి బొండం. కొబ్బరి బొండం అంట తాగు. రే అల్లుడు గారికి కొబ్బరి బొండం అన్నారు కదా, నాకు చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ మధ్య. వెరీ కన్ఫ్యూజన్స్ ఇన్ టు మై హౌస్. ఇంటి ఎదురుగా ఉండే 70 ఎకరాల్లో తెమ్మంటారా, ఇంటి అనుకుంటే 80 ఎకరాల్లో తెమ్మంటారా, బయట ఉండే 1000 ఎకరాల్లో తెమ్మంటారా, రీసెంట్ గా కొన్నారు ఫామ్ హౌస్ సింటెక్స్ ట్యాంక్ మీద వేశారు 200 ఎకరాలు, దాంట్లో తెమ్మంటారా? ఫామ్ మీద 200 ఎకరాలు మావయ్య. అరే అన్ని ఎకరాలు మనకు ఉన్నాయని చెప్పి అల్లుడు తెలవలేట్రా. అరే కొబ్బరి బొండం వచ్చేటప్పుడు అమ్మగారిని తీసుకురా, టైం అయిపోయింది. అమ్మగారినా? తొందరగా లేట్ చేయకు.
అమ్మగారంటే గుర్తుకొచ్చిందే. అమీర్పేటలో ఉన్న అమ్మగారిని తీసుకురావాలా, పంజాగుట్లో ఉండే అమ్మగారిని తీసుకురావాలా? ఇందాక నేను ఆయనకే మనిషిని అని చెప్పింది, ఆవిడ తీసుకుంటావు, నాకేం అర్థం అవుతుంది. నీకు ఇప్పుడు అమ్మాయి అంటే పాలతో లేచిపోయిందని తీసుకురావాలా, పేపర్ తో లేచిపోయిందని తీసుకురావాలా, రీసెంట్ గా బట్టలు తత్తుకోవడం లేచిపోవడానికి ఏమేమి తీసుకురావాలా, ఇందాక నాతో గులగొట్టు దాన్ని తీసుకురావాలా? చెత్తతో లేచిపోయిన అమ్మాయి తిరిగి వస్తానని ఫోన్ చేసింది. అరే ఇటు రారా, నా గురించి బిల్డప్ అంటే పరువు తీసావు కదరా, నా కూతురు ఎవరు చేసుకుంటారా? ఇప్పుడు నేను ఎక్కడెక్కడ కొట్టి చెప్పేదా? ఈపి మీద కొట్టింది చెప్పమంటావా, పొట్ట మీద కొట్టింది చెప్పటం ఫాదర్? థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ మై డియర్ గాయ్స్ అండ్ గర్ల్స్, మీరు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని, మీ గ్లామర్ని ఇలాగే కాపాడుకుంటూ టీవీ రంగంలోనే కాదు అన్ని రంగాల్లోనూ మీరు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యు. మరి మాతో పాటు ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్న మీ అంతా కూడా చాలా హ్యాపీగా ఉండాలని, వచ్చే సంక్రాంతి వరకు ఈ సెలబ్రేషన్స్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ 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 సంక్రాంతి. బట్ వెళ్ళిపోయే ముందు ఒక్క ఫినిషింగ్ టచ్, లాస్ట్ ఫినిషింగ్ టచ్. ఎస్, లెట్స్ డు కుమ్ముడు. Yo guys, this is not a mass song. This is the boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా, డిస్కవరీ ఛానల్లో చేసింగ్ లాగా అలా పై పైకి దూకే సింహం లాగా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. ఐస్ క్రీమ్ బండిలా కూల్ క్యూట్ గా ఉండే అందం, రెండే కళ్ళతో కన్నులా చూపుల కొళ్ళతో తీసా ప్రాణం, హాటుగా ఘాటుగా ఉండే నీ హిప్పుని నాటుగా చాటుగా పట్టయ్యనా, రఫ్ఫుగా టఫ్ఫుగా ఉండే నీ చేతితో నువ్వు తాకితే నేను పట్టైపోనా. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు.